బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో జరుగుతున్న సిపిఎస్ ఉద్యోగుల ధర్నాలో ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబుకు చుక్కెదురైంది. ధర్నా వేదికపైకి అశోక్ బాబు రాకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. అశోక్ బాబు మాట్లాడితే సభ నుంచి వెళ్లిపోతామంటూ వారు హెచ్చరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సిపిఎస్ ఉద్యోగుల ధర్నాలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు వేదికపై రాకుండా ఉద్యోగులు అడ్డుకున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోష్ని అయితే ఉదయం నుంచి కూడా రైల్వే స్టేషన్ నుంచి ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఇటు విజయవాడలో జింకానా గ్రౌండ్ వరకు చేరుకున్నారు. జింకానా గ్రౌండ్ లో భారీ ర్యాలీ చేసి జింకానా గ్రౌండ్ లో బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ ర్యాలీ 11 గంటలకి జింకానా గ్రౌండ్ చేరుకుంది. అక్కడ బహిరంగ సభ అయితే స్టార్ట్ అయింది. ఈ ఫ్యాక్ట్ కు సంబంధించిన అధ్యక్షులు కార్యదర్శి అందరూ కూడా ఉత్సాహంగా మాట్లాడుతున్న సమయంలో అశోక్ బాబు అధ్యక్షుడు అశోక్ బాబు కూడా అక్కడ స్టేజ్ వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఒకసారిగా స్టేజ్ వద్దకు చేరుకోవడంతో ఒకసారిగా కొంతమంది ఉద్యోగస్తులందరూ కూడా అశోక్ బాబుకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ జరిగింది. అంటే అశోక్ బాబు ప్రభుత్వ ఏజెంట్ గా ఉన్నారు కాబట్టి అశోక్ బాబు ఈ మీటింగ్ లో పాల్గొనకూడదు అంటూ కూడా అశోక్ బాబుకి వ్యతిరేకంగా కూడా ఇక్కడ కొంతమంది నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొనడం జరిగింది. అయితే దాన్ని గమనించిన కొంతమంది స్టేజ్ మీద ఉన్న ఫ్యాక్ట్ కు సంబంధించిన నాయకులందరూ కూడా ఎవరైతే నినాదాలు చేస్తారో అందరికీ కొద్దిగా సరిచేయడంతో కొంత ఇక్కడ వివాదం సర్దుబాటు చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఇక్కడ నినాదాలు చేసిన వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఇప్పుడు దాకా అశోక్ బాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టే విధంగా కూడా అశోక్ బాబు నిర్ణయం వ్యవహరిస్తారంటూ కూడా కొంతమంది ఎవరైతే నినాదాలు చేస్తారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఇప్పటికి అంటే ఏదైతే ఫ్యాక్ట్ కు సంబంధించిన నాయకులు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణికింది. ఇప్పుడు పూర్తిగా కూడా బహిరంగ సభ మళ్లీ కొనసాగుతుంది. సంతోషం. క్రాంతి, మరి ఉద్యోగుల అభ్యంతరాల పట్ల ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఏమైనా రియాక్ట్ అయ్యారా? అంటే ఈ పరాభవం తర్వాత కూడా ఆయన కామ్ గా ఉండాల్సి వచ్చిందా? అయితే ప్రస్తుతానికి అయితే అశోక్ బాబు అయితే స్టేజ్ మీదకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ అదే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఎవరైతే నినాదాలు చేస్తారో ఆ నినాదాలకు సంబంధించి వాళ్ళందరికీ సర్ది చెప్పడంతో అశోక్ బాబుని కూడా మరలా స్టేజ్ పైకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అశోక్ బాబుకు సంబంధించి ప్రస్తుతానికి ఇంకా మాట్లాడలేదు. అయితే ఓకే క్రాంతి, రైట్, థ్యాంక్ యూ. నేను ఆహ్వానిస్తున్నాను.